వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారామచంద్ర స్వాముల వారిది. శ్రీరామనవమి సందర్భంగా K6 జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. 25,000 మందికి అన్నదానం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు. హరిహర క్షేత్రం వేములవాడలో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండవల సీతారాముల కళ్యాణం నిర్వహించిన భక్తులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలపించిన RSS పాటల వీడియోలు విడుదల. సంజయ్ స్వరానికి సంగీతం సమకూర్చిన వందే మాతరం శ్రీనివాస్. వేములవాడలో వింత వివాహాలు. దేవుడిని పెళ్లి చేసుకున్న శివ పార్వతులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాడిన RSS గీతాల వీడియోలు విడుదలయ్యాయి. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో భక్త జనుల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలపించిన గీతాలు గలమెత్తి పాడాలి, మాతృమూర్తి పదాల ముందర అనే 2 పాటల వీడియోలను విడుదల చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి శతవసంతాలు పూర్తయిన నేపథ్యంలో RSS గీతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ చిన్ననాటి నుండే పాడేవారు. పలు అంతర్గత సమావేశాల్లో, సభల్లో సంజయ్ దేశభక్తి గీతాలు పాడేవారు. ఈ నేపథ్యంలో RSS శతవసంతాలు పూర్తయిన సందర్భంగా RSS సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సన్నిహితులు సూచించడంతో బండి సంజయ్ ఈ గీతాలను విడుదల చేశారు. నిన్న ఈ వీడియోలకు సంబంధించి ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ రోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు, చిన్నారుల సమక్షంలో బండి సంజయ్ ఈ గీతాల వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత ఆకుల నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను శిశుమందిలో నేర్చుకున్న పాటను మీకు అందిస్తుంది తప్ప నేను గాయకుని కాదు, నా పాటలు రావు. అట్లా ట్రయల్ చూసిన అంతే. దానికి నాగేశ్వరం ముందుకొచ్చి పాటలు పాడిపించడం, వందే మాత్రం శ్రీనివాస్ గారు తెలుసు కదా, వారు వెంటనే పిలిచి వాళ్ళ స్టూడియోలో నన్ను పాటలు పాడిపించే విధంగా నన్ను ప్రేరేపించడం, దీనికి అన్నిటికీ కర్త కర్మక్రియ వైఎల్ శ్రీనివాస్ గారు, సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు. కాబట్టి ఈ పాటలు ఏదో పాడినాం కాబట్టి దీన్ని చూసి ఇట్లా వాడిండు అట్లా వాడిని మాత్రం అనుకోకండి, జరా అనుకుంటారా, తిట్టుకోకండి. గింజ కూర్చోడానికి ఈ పాటలు అనకూడదు. ఇది సనాతన ధర్మము, RSS యొక్క స్వయం సేవ కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండవలా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిపించారు. యజ్ఞోపవీతం మొదలు కన్యాదానం, జీలకర్ర బెల్లం, తాలిబొట్టు వరకు సీతమ్మ రామయ్య పెళ్లి వేడుకలను వివరిస్తూ భక్తులను పారవస్యంలో ముంచెత్తారు వేద పండితులు. భక్తులు భారీగా తరలిరావడంతో ఇబ్బందులు పడకుండా అధికారులు, బీజేపీ కార్యకర్తలు చర్యలు చేపట్టారు. 25,000 మంది భక్తులకు బండి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం చూడముచ్చటగా సాగింది. ఈ నెల 19న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారాభిషేకములు గావించారు. అలాగే 25 నుండి 3 రోజుల పాటు భక్తోత్సవ కార్యక్రమం జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారుల దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ శివార్చన వేదికపై 2 గంటల పాటు అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. కన్యాదాతలుగా విజయసారథి దంపతులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే మున్సిపల్ పాలక పట్టు వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం పురవీధుల గుండా నిర్వహిస్తారు. రాత్రి డోలోత్సవ కార్యక్రమం
కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. రాములవారి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 1,00,000కు పైగా భక్తులు హాజరయ్యారు. గర్భాలయంలో పూజల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాములవారి కళ్యాణం అంటే దేశవ్యాప్తంగా జరిగే పండుగని, లోక కళ్యాణార్థం జరిగే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని, రాములవారి చల్లని చూపు ప్రజలపై, ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామ వరాననే ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆరోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. ఆంజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించిన భక్తజన సందోహం మధ్య వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అగ్నిసాక్షిగా రాముడు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేసేలా వేడుకలు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. భక్తులందరికీ అన్నదానం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో కొండగట్టు మార్మోగింది. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామనవమి సందర్భంగా అంతటా సీతారాముల కళ్యాణం జరిగితే వేములవాడలో వింత వివాహాలు జరిగాయి. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కళ్యాణ శుభముహూర్తాన శివపార్వతులు, జోగినీలు, ట్రాన్స్జెండర్స్ శివుడిని పెళ్లి చేసుకున్నారు. ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు స్త్రీ పురుష వయోభేదం లేకుండా వేలాదిగా తరలివచ్చిన శివపార్వతులు, జోగినీలు చేతిలో త్రిశూలం, నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకుని పెళ్లి కూతురులా తయారై దేవుడిని పెళ్లి చేసుకున్నారు. త్రిశూలానికి బాషింగం కట్టి మెడలో రుద్రాక్షమాల, పసుపు కొమ్ము వేసుకుని ఒకరిపై మరొక రక్షింతలు చల్లుకుంటూ తలంబ్రాలు పోసుకుని దేవుడితో పెళ్లైనట్లు భావించారు. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కళ్యాణంతో పాటు శివపార్వతులు, జోగినీలు, ట్రాన్స్జెండర్స్ శివుడిని పెళ్లి వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. ఒకే వేదికపై 2 వివాహ సన్నివేశాలు వేములవాడలో కనిపించడం ప్రత్యేకత. ప్రతి ఏటా శ్రీరామనవమికి కన్నుల పండవల సీతారాముల కళ్యాణంతో పాటు శివపార్వతులు శివుడిని పెళ్లి చేసుకోవడం వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. వింత ఆచారాన్ని రూపుమాపేందుకు శివపార్వతుల కోసం ప్రత్యేకంగా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణం నిర్వహిస్తున్నప్పటికీ ధారణ చేసుకునే శివపార్వతులు మాత్రం శ్రీరామనవమికే వేములవాడకు వచ్చి దేవుడిని పెళ్లి చేసుకోవడం విశేషం. అనేక దశాబ్దాలుగా సాగుతున్న శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై ఆచారంగా పరిణమించింది. జీవన శైలిగా ఇక్కడ దర్శనమిస్తుంది. అల్వికాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగులేని జీవితం, నిరాశావాహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి. వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా సాగుతుంటే ఆ సన్నిధిలోనే జోగినీలు శివుడిని తమ నాథుడిగా భావించి ధారణ చేస్తారు. కేవలం ఈ వివాహం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమరంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివపార్వతులుగా మారిన స్త్రీలు, పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శ్రీరామనవమికి తప్పక హాజరవుతారు. సీతారామచంద్రులకు తలంబ్రాలు సమర్పించే వేళ వేములవాడ రాజన్న సన్నిధిలో శివపార్వతుల వివాహ ఘట్టం తలంబ్రాల వర్షం కురుస్తున్నట్లు మారిపోతుంది. శివపార్వతులు నవమి రోజున శివుడిని తమ భర్తగా భావించి వివాహాన్ని పునరుద్ధరించుకునేందుకే ఇక్కడికి వేల సంఖ్యలో తరలివచ్చారు. దేవుడి తలంబ్రాలకు హాజరు కావడంతో అంతా మంచి జరుగుతుందని శివపార్వతులు భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి వచ్చానండి. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాములవారి కళ్యాణంలో మేము సాక్షాత్ శివపరమాత్ముడిని శివుడిని మేము భర్తగా భావించుకొని కళ్యాణం ఆడడం జరుగుతుందండి. పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన ఆచారం మేము అలాగే పాటిస్తున్నాం. అందరూ శ్రీరామచంద్రుడు సీతను పరిణయమాడిన వేళ శ్రీరామనవమి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండవగా నిర్వహించారు.
ఊరు వాడా తేడా లేకుండా పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం పొన్నం సత్తయ్య స్మారకార్థం భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసాలం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి వెళ్లిపోయాక హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. శ్రీరామనవమి సందర్భంగా హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించారు. రాజన్న ఆలయ విస్తర పనులు జరుగుతున్న నేపథ్యంలో కళ్యాణాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. కళ్యాణంలో తలంబ్రాల రూపంలో అక్షింతలు ఆకర్షణగా కనబడ్డాయి. అక్షింతలపై జై శ్రీరామ్ అని రాసిన అక్షంతలతో స్వామివారికి తలంబ్రాలు పోశారు. అనంతరం శివార్చన వేదికపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు ఐక్యత బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ విగ్రహం వద్ద బైక్ ర్యాలీని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి వివేకానంద చౌరస్తా, పటేల్ విగ్రహం చౌరస్తా, గాంధీ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు నుండి సాగిన బైక్ ర్యాలీ నంది విగ్రహం నుండి తిరిగి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంది. ర్యాలీలో జై శ్రీరామ్ నినాదాలు, కాపుల ఐక్యత నినాదాలతో పాటు పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. పట్టణ ప్రధాన వీధులు పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. 25,000 మందికి అన్నదానం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు. హరిహర క్షేత్రం వేములవాడలో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండవల సీతారాముల కళ్యాణం నిర్వహించిన భక్తులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలపించిన ఆర్ఎస్ఎస్ పాటల వీడియోలు విడుదల. సంజయ్ స్వరానికి సంగీతం సమకూర్చిన వందే మాతరం శ్రీనివాస్. వేములవాడలో వింత వివాహాలు. దేవుడిని పెళ్లి చేసుకున్న శివ పార్వతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.